ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతటి వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు వ్యక్తిగత సవాళ్లుగా రూపుదిద్దుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. నిన్నటి వరకు అసెంబ్లీ వేదికగా సాగిన వాగ్వాదాలు ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండకు మారడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విసిరిన బహిరంగ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేపు నేను తిరుమల కొండకు వస్తాను, నీకు దమ్ముంటే అక్కడకు రా, తేల్చుకుందాం అంటూ జగన్ చేసిన ప్రకటన తెలుగు నేలపై ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అసలు ఒక ముఖ్యమంత్రికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇట్లాంటి సవాల్ విసరడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అన్నది సామాన్య ప్రజల్లో మొదలవుతున్న ప్రశ్న. తిరుమల వేదికగా రాజకీయం చేయడంలో ఎంతవరకు సమంజసం అన్న చర్చ కూడా సాగుతుంది. సాధారణంగా రాజకీయ పోరాటాలు ప్రజాక్షేత్రంలో లేదా ఎన్నికల బరిలో జరుగుతుంటాయి. కానీ జగన్ ఈసారి వేదికగా తిరుమల కొండను ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన వివాదాలు ప్రభుత్వం చేసిన ఆరోపణలు తమ ప్రతిష్టకు భంగం కలిగించాయని భావించిన జగన్ భగవంతుని సాక్షిగానే నిజాలు తేల్చాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన తన సవాల్లో తేల్చుకుందాం అనే పదాన్ని వాడారు. అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, శ్రీవారి సన్నిధిలోనే తేలిపోవాలని ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే ఒక పక్క చంద్రబాబు ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడడమే మా ప్రధాన కర్తవ్యం అని చెబుతుంటే జగన్ సవాల్ను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఇలాంటి సవాళ్లకు ఆయన ఎలా స్పందిస్తారో అందరికీ తెలిసిందే. ఆయన జగన్ సవాల్ను స్వీకరించి కొండపైకి వెళ్తారా, లేక ప్రజాపాలనలో తీరిక లేకుండా ఉన్నారని చెబుతూ ఈ సవాల్ను లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం జగన్ సవాల్పై మండిపడుతున్నాయి. తప్పు చేసిన వారే దేవుడి పేరుతో నాటకాలు ఆడుతారని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ నాయకుడి ధైర్యాన్ని కొనియాడుతున్నారు. నిజాయితీ ఉంది కాబట్టే జగన్ అత్యంత ధైర్యంగా కొండపైకి రమ్మని పిలుస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య రేపు తిరుమలలో ఏం జరుగుతుందో ఆందోళనలో భక్తుల్లో కూడా నెలకొంది. రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజాస్వామ్యంలో సహజమే. అయినా అవి ఆధ్యాత్మిక క్షేత్రాలు చుట్టూ తిరగడం గమనార్హం. బాధ్యతాపరంగా కూడా ఇది పోలీసులకు పెద్ద సవాల్గా మారనుంది. ఇద్దరు అగ్ర నాయకులు ఒకే చోటు తలపడితే అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అయితే ఈ సవాల్ కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా, లేక నిజంగానే ఒక నిర్ణయాత్మకమైన ఘట్టానికి దారితీస్తుందా అన్నది రేపటి వరకు సస్పెన్స్. ఏది ఏమైనా జగన్ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. చంద్రబాబు దీనికి ఏ విధంగా సమాధానం చెబుతారో, లేదా ఏ విధంగా అడుగు వేస్తారో అనే అంశంపై రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ఆధారపడి ఉన్నాయి. ప్రజలందరి కళ్ళు ఇప్పుడు తిరుమల కొండపైనే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.